విందు ఉంది కాబట్టి జాగ్రత్తగా కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలకిద్దాం. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఈ స్థలానికి ఒక ఆర్డినేషన్ నిమిత్తమై అయ్యగారు ఆహ్వానం మేరకు రావడం జరిగింది. అలాగే మరొకసారి దేవుడు ఈ యొక్క సంఘానికి నన్ను నడిపించినందుకు దేవుని స్తుతిస్తున్నాను. వారు చెప్పినట్లుగా నేను గుడివాడ రివైవల్ పెంతెకోస్త్ మినిస్ట్రీస్ మా యొక్క సహవాసము. వారు చాలా అనుభవజ్ఞుల ఆశీర్వాదం గారు. వారు ఒక పెద్ద సంస్థలో ఉన్నప్పటికీ ఈ విధంగా ఈరోజు వాక్యానికి నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. దైవ సంకల్ప ప్రకారము మనం కొన్ని నిమిషాలు దేవుని యొక్క వచనాన్ని ధ్యానిద్దాం. ధ్యానార్థంగా మన పరిశుద్ధ గ్రంథాన్ని లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుండి 12వ వచనం వరకు మనం చదువుకుందాము. నేనే చదువుతానమ్మా, లేదంటే బయటకు చదువు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవునికి స్తోత్రం చేయుచుండదు. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ అనే దానికి అర్థం క్రైస్ట్ మాస్ అని అర్థం, ప్రభుని ఆరాధించుట. ఈ రోజుల్లో 2024 సంవత్సరంలో మనం ఉన్నాం. ఈ దినాల్లో ఈ విధంగా ఈ పండుగ సందర్భాల్లో దేవుని మందిరంలో కూడుకోవడానికి దేవుడు మనకి ఒక మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు చూస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యమైనటువంటి దినాల్లో అతి ప్రాముఖ్యమైనటువంటి దినము ఈ క్రిస్మస్ దినం. డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నప్పటికీ ఈ నెలలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా దానికి చెందినదిగా ఈరోజు క్రైస్తవ సమూహం పరిగణిస్తూ ఉంది. ఈ పండుగ వాతావరణం మనం గమనించినట్టయితే రకరకాలైనటువంటి లైటింగ్, దీపపు కాంతులు, అలాగే దీనికి ముందు కొన్ని స్కిట్స్ కూడా మీరు చూశారు. ఇవన్నిటికీ మూలం యేసుక్రీస్తు. యేసుక్రీస్తు లేనటువంటి క్రిస్మస్ని మనం జరుపుకోకూడదు. యేసుక్రీస్తు ఉన్నటువంటి క్రిస్మస్ని మనం జరుపుకోవాలి. ఒక హోటల్లో ఒకసారి ఒక సహోదరి తన 2 సంవత్సరాల కొడుకుకి బర్త్డే ఫంక్షన్ ఏర్పాటు చేసింది, పుట్టినరోజు వేడుక. ఆ వేడుకకు ఒక హోటల్లో ఉన్న ఒక హాల్ని బుక్ చేసుకొని అతిథుల్ని, తన స్నేహితుల్ని, అలాగే వారి యొక్క బంధువర్గాన్ని అందరినీ పిలువనంపించి ఈరోజు మా బాబు పుట్టినరోజు అని అందరికీ ఆహ్వానం పలికింది. అందరూ వచ్చారు. పెద్ద కేక్ తీసుకుని వచ్చి పెట్టారు. అందరూ చుట్టూ గుమ్మికూడారు. వారు అడుగుతున్నారు, బర్త్డే కదా ఈరోజు, బాబు ఎక్కడా అని. ఈ బాబు ఎక్కడా? అప్పుడు ఆ సహోదరి ఏం చెప్పిందంటే, బాబు ఇక్కడికి వస్తే అల్లరి చేస్తాడని బాబుని ఇంట్లో పడుకోబెట్టి వచ్చాను. మనల్ని డిస్టర్బ్ చేయకూడదు, వాడు వస్తే ఏడుస్తాడు, ఎగురుతాడు, గంతులేస్తాడు, మనల్ని నెమ్మదిగా ఉండనివ్వడని ఆ సహోదరి చెప్పింది. దేవుని బిడ్డలారా, పుట్టినరోజుకి కారకుడైనటువంటి పిల్లవాడు లేకుండా పుట్టినరోజు జరుపుకునేటువంటి ఆ యొక్క పరిస్థితులను మనం గమనిస్తే ఎంతో విచారకరం. ఈ రోజుల్లో కూడా నేటి క్రైస్తవ్యంలో అనేక మంది క్రీస్తు లేని క్రిస్మస్ వేడుకల్ని జరుపుకుంటున్నారు. ఈ సంఘం భక్తులు ఎంతో పునాది వేసి కట్టబడినటువంటి సంఘం. అలాగే దైవ సేవకులు ఆశీర్వాదం గారు వారు ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మంచి సంఘాన్ని కట్టాలని,
మంచి పునాదులు కలిగిన సంఘం, ప్రభు రాకళ్ళు ఎత్తబడిన సంఘం కనబడాలని వారు ఎంతో పరిచర్యలో ప్రయాసపడుతూ ఉన్నారు. గత 15 సంవత్సరాలుగా నేను చూస్తూ ఉన్నాను, వారి గురించి వింటూ ఉన్నాను. ఒక ఆత్మ సంబంధమైనటువంటి ఒక సేవ. వారి నాయకులను కూడా నేను చూశాను, ఒకరోజు వారి యొక్క వర్తమానం కూడా విన్నాను. చాలా ఆత్మీయంగా లోతైనటువంటి సత్యాలు వారు తెలియజేస్తూ ఉంటారు. దాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ యొక్క సంఘం, ఈ యొక్క పొంగనూరులో ఉన్నటువంటి బిలీవర్స్, ఈ చర్చ్ అనేది దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి సంఘం. అందరి చేతులు దేవుని స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. కాబట్టి ఈ సంవత్సరం ఉన్నటువంటి యొక్క వేడుక లేదా యొక్క సెమీ క్రిస్మస్ ద్వారా సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం దీవించబడాలి. అలాగే గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, గ్రామంలో ఉన్నటువంటి జనులు ఈ పండుగ సందర్భంగా, ఈ అకేషన్ సందర్భంగా దీవించబడాలని నేను ప్రభువుని కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ క్రిస్మస్ పండుగకి లేదా యేసుక్రీస్తే మూల కారణం. ఇప్పుడు చదివినటువంటి యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే, ఇదిగో దూత చెప్తూ ఉంది గొర్రెల కాపరులకి, మీరు భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయినటువంటి క్రీస్తు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. దేవుని బిడ్డలారా, ఈయన ప్రభు అయిన క్రీస్తు, ఇదిగో నేడు రక్షకుడు దావీదు పట్టణమందు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరి కొరకు? ఆయన క్రైస్తవుల కొరకు కాదు, లేదా ఏదో కులం కొరకు కాదు, దేశస్థుల కొరకు కాదు, లేదా ఏదో ఒక భాష మాట్లాడుతున్న వారి కొరకు ఆయన జన్మించలేదు. ఇదిగో మీ అందరి కొరకు ఆయన లోకరక్షకుడు జన్మించున్నాడు. ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఈ విధంగా దేవుణ్ణి స్తుతిస్తున్నామంటే అది దేవుని యొక్క గొప్ప కార్యం. కాబట్టి ఈ దినాల్లో నిజంగా ఈ క్రిస్మస్ని నిజంగా మనం ఆరాధించాలి, దేవుణ్ణి అనుభవించాలి, దేవుణ్ణి మన హృదయంలోనికి చేర్చుకోవాలి. యేసుక్రీస్తు పుట్టినప్పుడు గమనిస్తే ఆ సన్నివేశాల్ని, ఆ చరిత్ర మనం చూస్తే 2వ అధ్యాయం 1వ వచనంలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞాయను. కైసరు ఐగుస్తు అనబడేవాడు యేసుక్రీస్తు పుట్టినటువంటి దినాల్లో చక్రవర్తి, రోమా సామ్రాజ్యం యొక్క ఎంపరర్, అతడు చక్రవర్తి. దేవుని బిడ్డలారా, క్రీస్తు శకము 167, క్రీస్తు పూర్వం 167 సంవత్సరం నుండి 1452 సంవత్సరం వరకు ప్రపంచ దేశాలన్నిటినీ రోమనులు పరిపాలన చేశారు. ఆ రోమనుల్లో చక్రవర్తి పేరే కైసరు ఐగుస్తు. కాబట్టి ఇతడు ప్రపంచ జనన సంఖ్య లెక్కించినప్పుడు జనులందరూ కూడా బయలుదేరి దావీదు పురమునకు వెళ్ళారు, బెత్లెహేముకు. ఆ సమయంలో యేసుక్రీస్తు తల్లిదండ్రులైనటువంటి యోసేపు మరియలు కూడా జనన సంఖ్య రాయించుకోవడానికి వీరు కూడా బయలుదేరారు. దేవుని బిడ్డలారా, అప్పటికే మరియా గర్భవతి అయినది. ఎందుకంటే యోసేపు మరియలు ఇరువురు ప్రదానం చేయబడ్డారు కానీ వారు శారీరకంగా కలవకపోయినప్పుడు కూడా ఆమె గర్భము ధరించినప్పుడు ఆ ఇంటిలో ఎంతో కలవరం ఏర్పడింది, ఎంతో బాధలు ఏర్పడినాయి, అనుమానాలు ఏర్పడినాయి. అయినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుని వలన యోసేపుకు దేవుడు వర్తమానం పంపించాడు. నీవు ఆ మరియను వదిలిపెట్టవద్దు, నీకు ప్రదానం చేయబడినటువంటి ఆ యొక్క మరియను వదిలిపెట్టవద్దు, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరించనని ఆ రోజు యోసేపుకి దేవుని వర్తమానం వచ్చింది. యోసేపు ధైర్యపడ్డాడు. ఆ ధైర్యపడిన వారికి ధైర్యం ఇచ్చేటువంటి దేవుడు, సొమ్మసిల్లే వారికి లేవనెత్తేటువంటి దేవుడు. యేసుక్రీస్తు పుట్టుక వలన నిజంగా గొప్ప సంతోషం అనేది ఆ రోజు దేశం, లోకమంతా కూడా ఏర్పడింది. కారణం దేవుని బిడ్డలారా, ఆయన లోకరక్షకుడు. యేసుక్రీస్తు ఒక ప్రత్యేకమైనటువంటి జన్మ. యేసుక్రీస్తు గురించి మనం చూడాలంటే యేసుక్రీస్తు గొప్ప దేవుడు. ఆయన యేసుక్రీస్తు
సర్వోన్నతమైనటువంటి స్థలముల్లో దేవునికి మహిమ, తనకిష్టలైనటువంటి వారికి మహిమ సమాధానం కలుగునుగా కానీ వారు దేవునికి స్తోత్రం చేయుచున్నారు. యేసుక్రీస్తు పుట్టినప్పుడు స్తుతి స్తోత్రాలు అనేవి చెల్లించబడ్డాయి. దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరంలో కూడా మనము దేవుణ్ణి కృతజ్ఞత కలిగి దేవుని స్తుతించాలి. ఈయన లోక రక్షకుడు అని రాయబడింది. రక్షణ లేదా రక్షణ పొందేటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళాలి. యేసుక్రీస్తు జన్మించినప్పుడు యేసుక్రీస్తు ఆయన యొక్క జన్మకారకుడు, కారణ జన్ముడు. ఆయన పుట్టినప్పుడు ఆయన యొక్క కాలం అనేది రెండుగా విభాగించబడినట్లుగా మనం చూస్తున్నాం. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అంటున్నాం. క్రీస్తు పూర్వం యేసుక్రీస్తుని ప్రమాణంగా చేసుకోవడానికి గొప్ప ఆధారం ఉంది. ఆయన నిజమైనటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు గురించి మనం గమనించినట్టయితే నేడు రక్షకుడు మీ కొరకు ఆయన జన్మించి ఉన్నాడని దేవుని యొక్క దూత ఆ గొర్రెలు కాపరులతో చెప్తూ ఉంది. ఆయన యేసుక్రీస్తు లోక రక్షకుడు. 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్టయితే 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారముకు యోగ్యమైనది నైనా ఉన్నది. దేవునికి స్తోత్రం. అది నమ్మదగినటువంటిది. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు జగద్రక్షకుడు. ఆయన యేసుక్రీస్తు ఆయన వాక్యము నమ్మదగిన పూర్ణాంగీకారం యోగ్యమైనదై ఉన్నది అని చదువుతున్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు ఎవరు? నేటి కూడా అనేక మంది యేసుక్రీస్తు ఎవరు అని అనుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే జరుగుతున్నటువంటి యొక్క విపత్కర పరిస్థితులు, జరుగుతున్నటువంటి ఈ కాల వైపరీత్యాలు ఇవన్నీ మనం చూస్తున్నట్లయితే జనుల్లో భయం అలముకుంది. కరోనా టైంలో మనం చూసాం, జనులు ఎంతోమంది మన కళ్ళెదుట చనిపోయారు. రేపు అనేటువంటి నిరీక్షణ లేనటువంటి కాలంలో బ్రతికారు. దేవుని బిడ్డలారా, దేవుడు ఆ కాలాన్ని దాటించి దేవుడు మనల్ని బ్రతికించాడు. దాని కొరకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం సజీవులమై దేవుని స్తుతిస్తున్నాం. సజీవులుగా లేనట్లయితే దేవుని స్తుతించలేం. కాబట్టి జగద్రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుని మనం కొనియాడాలి, ఆయన్ని మనం స్తుతించాలి. యేసుక్రీస్తు ఆయన రక్షకుడు. ఈరోజు నీ కుటుంబానికి రక్షణ ఉందా? ఈరోజు నీ ఇంట్లో వాళ్ళందరూ రక్షించబడ్డారా? ఎన్నో క్రిస్మస్లు దాటిపోతున్నాం. మనం ఎన్నో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నాం. నేను సిఎస్ఐ కుటుంబానికి చెందిన వాడిని. మాది మచిలీపట్నం. మా చిన్న వయసులో క్రిస్మస్ అని రాగానే ఎంతో ఆనందం, సంతోషం. చదువుకున్నప్పటికి కూడా తెలియనటువంటి ఒక మూర్ఖత్వం అది. క్రిస్మస్ అనగానే ఈ డెకరేషన్ లైట్లు యొక్క వెలుగుతున్నటువంటి యొక్క ఇవన్నీ కూడా ఇటువంటి ఒక ఇది అనుకునే వాళ్ళం మేము. మంచి ఫుడ్ తినటం, చక్కగా దేవాలయానికి వెళ్ళటం, అదే నిజమైనటువంటి క్రిస్మస్ అనుకునేవాళ్ళం. రక్షణ లేని వాళ్ళు నేడు మీకు తెలుసో తెలవదో కానీ ఈ క్రిస్మస్ పండుగని ప్రపంచవ్యాప్తంగా ఇంచుమించు 80-70% మంది జరుపుకుంటున్నటువంటి ఒక పండుగ. మతాలకి అతీతంగా, సంఘాలకి అతీతంగా, దేశాలకి, భాషలకి, కులానికి అతీతంగా అందరూ ఈ పండుగని జరుపుకుంటున్నారు. కారణం ఏంటంటే ఆయన జగద్రక్షకుడు, లోకరక్షకుడు. ఏ విధం చేతనైనప్పటికీ ఆయన కొనియాడబడుతున్నాడు. ఏ విధం చేతనైనప్పటికీ ఆయన్ని వేడుకగా జరుపుకొంటున్నారు. దేవుని బిడ్డలారా, అయితే అనేక మంది, ఒక సర్వేలో తేలింది, అనేక మంది క్రీస్తుని ఎరుగున వారు ఎక్కువగా ఈ పండుగను వేడుకగా జరుపుకొంటున్నారు. చాలా మందిలో రక్షణ అనేది దూరంగా ఉంది. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు అలనాడు బెత్లెహేములో జన్మించాడు. ఒక కుగ్రామములో పుట్టాడు. ప్రపంచానికి కేంద్ర స్థానమైనటువంటి ఏషియా ఖండం, 7 ఖండాల్లో కూడా ఆసియా ఖండం అనేది గ్లోబుకి మధ్యలో ఉన్నది. దానికి ఇంకా మధ్యలో ఉన్నది పలస్తీనా దేశం, ఇంకా దానికి మధ్యలో ఉన్నది జెరూసలేం, ఇంకా సెంట్రల్ ఒక
చూసినట్లయితే దాన్ని జాగ్రఫికల్గా అది భూమండలానికి కేంద్ర బిందువుగా ఉంది. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఎందుకంటే ఈయన ఒక దేశానికి చెందినవాడు కాడు. ఆయన ఏదో భారతదేశానికో లేకపోతే లండన్ దేశానికో అమెరికాకో రష్యాకో ఆయన దేవుడు కాదు. ప్రపంచం మొత్తానికి ఇంచుమించు 240 దేశాల్లో 7 ఖండాల్లో అలాగే 800 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ భూమండలంలో అందరికీ దేవుడు ఒక్కడే. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన యొక్క జన్మ అనేది ప్రత్యేకమైనటువంటి జన్మ. ఆయన యొక్క ఎదుగుదల అనేది ప్రత్యేకమైంది. ఆయన పుట్టడానికి ముందు ఇంచుమించు 700 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త ప్రవచించాడు. ఆయన పుట్టడానికి ఇంచుమించు 500 సంవత్సరాల క్రితం మీకా ప్రవక్త ప్రవచించాడు. ఈ భూగోళంలో జన్మించినటువంటి ఎంతోమంది మహానుభావులు, మత నాయకులు, గ్రంథకర్తలు, సంస్కరణకర్తలు ఎంతోమంది జన్మించారు. కానీ వారి జన్మలన్నిటికంటే యేసుక్రీస్తు యొక్క జన్మ ప్రత్యేకమైనది. ఎందుకంటే ఏ వ్యక్తి జన్మించడానికి ముందు ప్రవచించబడలేదు. ఇన్ని సంవత్సరాల ముందు 700 సంవత్సరాల క్రితం ఆయన ఎక్కడ జన్మిస్తాడు? మీకా చెప్పాడు, బెత్లెహేమా ఎఫ్రాతా, నీవు కుగ్రామమైనప్పటికీ దేశమును లోకమును ఏలువాడు నీలో నుండి ఉద్భవించునని మీకా ప్రవక్త ప్రవచించాడు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఆయన ఏదో క్రైస్తవుల దేవుడు కాదు, ఫలానా కులానికి దేవుడు కాడు. ఈరోజు మన భారతదేశంలో చూసినట్లయితే క్రీస్తుకు ఒక ప్రత్యేకమైన ముద్ర వేశారు. ఈయన క్రైస్తవుల దేవుడు అని అనుకుంటున్నారు. కానే కాదు. యేసుక్రీస్తు ఆయన లోకరక్షకుడు. సైంటిఫికల్గా కూడా అన్ని నిరూపించబడ్డాయి. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క జన్మ అనేది ప్రత్యేకమైనటువంటి జన్మ. యేసుక్రీస్తు రక్షకుడు మాత్రమే కాదు, యేసుక్రీస్తు దేవుని కుమారుడని పిలువబడ్డాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్టయితే 9వ అధ్యాయము 2వ వచనం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఏలయనగా మనకు శిశువు అనుగ్రహించబడ్డాడు. దేవుని బిడ్డలారా, కన్య మరియ గర్భవతి అయి కుమారుని కనునని వాగ్దాన్ని బట్టి యేసుక్రీస్తు నిజంగానే కన్య గర్భములో వచ్చాడు. చాలామందికి తెలవదు యేసుక్రీస్తు యొక్క జన్మ రహస్యం. ఆయన మనవలనే జన్మించలేదు, ఆయనలో పాపము లేదు, ఆయనలో జన్మ పాపము లేదు. మనలోనైతే జన్మ పాపం ఉంది, కర్మ పాపం ఉంది. ఆయనలో జన్మ పాపము లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన కన్య మరియను ఆవరించడం వలన ఆమె కుమారుని కనునని ఇక్కడ మనం చదువుతున్న 1వ అధ్యాయము లూకా సువార్త మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ నిన్ను ఆవరించి కమ్ముకొనును 35వ వచనం. ఆ దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవుని కుమారుడు, హల్లెలూయా. ఆయన దేవుని కుమారుడు. కుమార్ అనే మాటకు సంస్కృతిలో కుమార్ అంటే, కు అంటే సాతానుడు, మార్ అంటే చంపినవాడు. వన్ హూ కిల్డ్ సాటన్, హీ ఈజ్ కాల్డ్ కుమార్. మనం కూడా పేర్లు పెట్టుకుంటూ ఉంటాం కుమార్ అని. దేవుని బిడ్డలారా, కుమార్ అనే దానికి అర్థం సాతానుని చంపినవాడు కుమార్. కాబట్టి మరియతో దూత చెప్తుంది, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. ఆమె ప్రదానం చేయబడింది, కానీ శారీరకంగా కలవలేదు, వివాహం జరగలేదు. అందుకనే దేవుని బిడ్డలారా, ఈ మరియ తన శరీరంలో ఉన్న మార్పును చూసి భయపడుతుంది. నేను పురుషుని ఎరుగుని దాననే, ఇది ఎలా నాకు సంభవించిందని బాధపడుతూ ఉన్న వేళలో గబ్రియేలు దూత ఆమెకు ప్రత్యక్షమై, నీ భయపడవద్దు మరియా, ఇదిగో జనులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును అని ప్రభు చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఆమె యొక్క ప్రభు యొక్క జన్మ ప్రత్యేకమైంది. సైంటిఫికల్గా కూడా ఇది నిరూపించబడింది.
ఎలాగంటే పురుషుడు స్త్రీ కలుసుకుంటే వారి యొక్క క్రోమోజోముల యొక్క కలయిక వలన మేల్ 23 క్రోమోజోమ్స్, ఫిమేల్ 23 క్రోమోజోమ్స్, ఈ రెండు యాడ్ అయినప్పుడు దానిలో నుండి శిశువు శుక్రగణాల నుండి బయటకు వస్తాడు అనమాట, తయారవుతుంది పిండం. ఇది ప్రాసెస్. ఈ రోజుల్లో ఫెర్టిలిటీ అని జరిపిస్తున్నారు. పిల్లలు పుట్టిన వాళ్ళకి వాళ్ళు జరిపించి ఫలదీకరణం అంటారు దాన్ని ఇంగ్లీష్, తెలుగులో జరిపించి ఆ విధంగా పిల్లలు పుట్టే ప్రక్రియను సాగిస్తూ ఉన్నారు. దీని కొంతకాలానికి ముందు టెస్ట్ బేబీస్ అని కొన్ని ప్రాంతాలు, కొన్ని దేశాల్లో అది బాగా విరివిగా వాడుకలోకి వచ్చింది. ఇప్పుడు మరియా విషయంలో పురుషుణ్ణి కలవలేదు ఆమె. కానీ ఈ మధ్యకాలంలో కొన్ని సంవత్సరాల క్రితం ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక చరిత్రకారుడు, ఆర్కియాలజిస్ట్ రాన్ వ్యాట్ అనేటువంటి ఆయన కొన్ని పరిశోధనలు చేసినప్పుడు యెరూషలేం దేశంలో త్రవ్వకాల్లో ఒక పెట్టె బయటపడింది, చిన్న పెట్టె. అది మందసం. ఇశ్రాయేలీయుల కాలంలో ప్రత్యక్ష గుడారంలో వారికి పరిచర్నిచ్చాడు దేవుడు, యాజకత్వాన్ని. ఆ టైంలో ప్రాకారము, దానిలో 3 భాగాలు, ప్రాకారము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలంలో మోస్ట్ హోలీ ప్లేస్, అక్కడ ఈ మందసం అనేది ఉండేది. ఈ మందసం మీద 2 కెరూబులు, అక్కడ నుండి దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు. దీని గురించి నిర్గమకాండం 25వ అధ్యాయంలో రాయబడుతుంది. దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయినాయి. శత్రురాజులు వచ్చి ఆ సొలొమోను దేవాలయం మీద ముట్టడి వేసినప్పుడు, ఆ తర్వాత సొలొమోను దేవాలయం తిరిగి రీబిల్డ్ చేయబడినప్పుడు, తర్వాత హేరోదు కాలంలో యేసుక్రీస్తు పుట్టినటువంటి దినాల్లోనే హేరోదు రాజుగా పరిపాలిస్తూ ఉన్నాడు అక్కడ. ఆ సమయంలో 40 సంవత్సరాలు మరలా తిరిగి సొలొమోను దేవాలయం, పడిపోయినటువంటి సొలొమోను దేవాలయాన్ని తిరిగి కట్టడం జరుగుతుంది. అది కూడా క్రీస్తు శకము 70వ సంవత్సరంలో దాన్ని కూడా టైటస్ చక్రవర్తి దండయాత్ర చేసి రోమన్ ఎంపరర్ దాన్ని కూల్చివేయడం జరిగింది. ప్రస్తుతం యెరూషలేములో దేవాలయం అనేది లేదు, కేవలం ఒక గోడ మాత్రం ఉంటుంది దేవుని బిడ్డలారా. కానీ ఇతడి పరిశోధనలో ఈ మందసం అనేది దొరికింది. దీన్ని తీసుకుని వచ్చి చూస్తే ఇది చింపిరి గుడ్డలతో కప్పబడి అదంతా దుమ్ము ధూళిది ఉండదు. దాన్ని తీసుకుని వచ్చి దులిపినప్పుడు ఒక మందసం కనపడింది. నిజమే, ఇది ఇశ్రాయేలీయుల దేవుని యొక్క ప్రభావం ఉన్నటువంటి మందసం అని దాన్ని కనుగొన్నారు. ఆ తర్వాత దానిపైన కొన్ని రక్తపు ముద్దలు ఉన్నాయి అన్నమాట, ఎండిపోయిన పెచ్చులు, రక్తపు ముద్దలు. ఆ ముద్దలన్నిటిని బయటికి తీసి ఇది ఏమై ఉంటుందని కొన్ని లండన్ దేశంలో, అలాగే కొన్ని దేశాల్లో విజ్ఞానం అభివృద్ధి పొందినటువంటి దేశంలో దాన్ని ల్యాబొరేటరీకి పంపించి టెస్ట్ చేయించారు. టెస్ట్ చేయించినప్పుడు అది ఒక యవ్వనస్తుడు రక్తం అనేది తేలింది. ఇంచుమించు 30-40 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఒక యువకుని యొక్క రక్తం అది అని తేల్చి చెప్పారు. అయితే ఆ పెచ్చులు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. దాన్ని మైక్రోస్కోపుల్లో వాటిలో కనిపెట్టినప్పుడు ఈ క్రోమోజోమ్ టెస్ట్ జరిగిందనమాట. దానిలో ఏం తేలిందంటే 23 మేల్ 23 ఫీమేల్ ఉండడానికి బదులు 23 ఫీమేల్ క్రోమోజోమ్స్, ఒక్కటి మాత్రం మేల్ క్రోమోజోమ్ ఉన్నట్టుగా తేల్చి చెప్పారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ 1 క్రోమోజోమే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా! ఎంత చక్కగా ఎన్ని నిరూపించబడుతున్నాయో చూడండి. బైబిల్ గ్రంథం అనేది కుక్కింటి పురాణం కాదు. చాలామంది దీన్ని తీసి పడేస్తున్నారు. చాలామంది, ఎందుకంటే ఈరోజు విరివిగా మన చేతుల్లో ఇవి ఉన్నాయి కాబట్టి, అరుదుగా లేదు కాబట్టి దీన్ని చాలామంది తృణీకరిస్తున్నారు, ఘనపరచట్లేదు దీన్ని. చాలామంది క్రైస్తవులు, బిలీవర్స్ కూడా, దేవుని బిడ్డలు కూడా ఆదివారం తప్ప మిగతా రోజుల్లో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తెరవట్లేదు. ఎందుకంటే కాలం మార్పు చెందుతూ ఉంది దేవుని బిడ్డలారా. ఈ విధంగా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ఆవరించడం వలన మరియకు జన్మించాడని నిరూపించబడింది. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క జన్మ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి జన్మ. యేసుక్రీస్తు యొక్క జన్మ అనేది ఒక పరిశుద్ధమైనటువంటి జన్మ. ఆయన దేవుని కుమారుడు అనబడును అని రాయబడింది, చదువుతున్నాము. దేవుని యొక్క కుమారుడు అనబడును.
మరి మనం ఎవరమండి అనొచ్చు. మనం కూడా దేవుని కుమారులమే. ఎప్పుడైతే యేసుక్రీస్తులోనికి మన పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది బాప్తిసం పొంది చెడునంతా వదిలిపెట్టేసి ప్రభువుని వెంబడిస్తామో అప్పుడు మనం కూడా కుమారులు కుమార్తెలని పిలువబడుతున్నాము. హల్లెలూయా. ఆయన దేవుని కుమారుడు అనబడుతున్నాడు. ఆయన దేవుని కుమారుడు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చినటువంటి యేసయ్య. కొంతమంది అడుగుతారు, నాస్తికులు, అన్య మతస్థులు, ఇతరులు అడుగుతారు, యేసుక్రీస్తు దేవుడైనట్లయితే మరి ఆయన ఎందుకు మనుషుల్లోనికి రావాలి? ఆయన దేవుడిగా రావచ్చు కదా. మన పూర్వీకులు మన పురాణాల్లో ఏమి రాసి పెట్టారంటే దేవుడంటే 4 చేతులు ఉండాలి, దేవుడంటే 7 తలలు ఉండాలి, దేవుడంటే ఇంకా ఎక్స్ట్రా అవయవాలు ఉండాలని ఊహించి విధంగా కల్పించి పెట్టారు. దేవుడంటే పవర్, దేవుడంటే శక్తి. ఒక ఊర్లోనికి పెద్ద ఆంబోతు వచ్చింది. ఆంబోతు వచ్చి పొడిచేస్తుంది అందరినీ. దాన్ని దేవుడు అని కొలుస్తూ ఉన్నారు. ఒక ఊరిలో ఒకరిని పాము కరిసింది. వాడు వెలవెల కొట్టుకుని చచ్చిపోతున్నాడు, నురుగు కక్కుతున్నాడు. ఒక గుంపు జనులు కర్రలు పట్టుకుని వచ్చారు కొడటానికి. మరొక గుంపు దాన్ని కొట్టడానికి వీల్లేదు, అది దేవత అన్నారు. దేవుని బిడ్డలారా, ఈ విధంగా మనం కల్పించుకున్నటువంటి ఇవన్నీ కూడా మాయోపాయములై ఉన్నవి. ఒక ఊళ్ళోనికి పెద్ద తుఫాను వచ్చి వరదలు వచ్చి ఆ ఊరిని ముంచేసింది. ఈ లోపు సముద్రాన్ని దేవుడు అన్నారు, మొక్కారు. ఇప్పుడు వస్తే వచ్చావు కానీ ఇంకోసారి అయ్యా రావద్దు మా ఊరి మీదకి అని మొక్కుకున్నారు. ఈ విధంగా దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనం మార్చేశాం. రోమిలికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో మనం చూసినట్టయితే వారు నిత్యుడగునటువంటి దేవుణ్ణి ప్రతిమా స్వరూపాలుగా మార్చివేసిరని మనం చదువుతున్నాం. దేవుని బిడ్డలారా, వారు దేవుణ్ణి ఎరిగి దేవునిగా మహిమపరచలేకపోయారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోయారు, తమ వాదములందు వ్యర్థులయ్యారు. వారి అవివేక హృదయం అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారి అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపాలుగా మార్చివేశారు. కాబట్టి యేసుక్రీస్తు ఆయన కుమారుడు. ఎందుకు ఆయన మానవావతారిగా రావాలి? దేవుని బిడ్డలారా, ఆది మనుషుడైనటువంటి ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసి దేవునికి దూరమైపోయి మహిమను కోల్పోయినప్పుడు పాపిగా మారిపోయాడు. దేవుని బిడ్డలారా, ఆ సమయంలో దేవుడు నేలని శపించాడు, పాముని శపించాడు, స్త్రీని శపించాడు, నరుని శపించాడు. ఆ సమయంలో ప్రభు ఒక మాట చెప్పాడు. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే సర్పముతో అంటున్నాడు, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలుగజేసేదను. చాలండి, దేవునికి స్తోత్రం. మరియు నీకును స్త్రీకిని స్త్రీ సంతానమునకును నీ సంతానమునకును వైరం. సాతానుతో చెప్తున్నాడు, ఓ సాతానా, లూసిఫరా, ఇదిగో నేను సృష్టించిన నా పోలిక చొప్పున సృష్టించినటువంటి ఈ యొక్క మానవుని నీవు మోసగించావు, పాపములో పడవేశావు, ఆజ్ఞలు అతిక్రమించేటట్టు చేశావు, దిగంబరిగా చేశావు. అతడు భయపడుతూ చెట్ల తోటలో దాక్కుంటున్నాడు. ఇటువంటి దుస్థితికి తీసుకొచ్చినటువంటి నీవు శపించబడ్డావు. నీకును స్త్రీ సంతతికి నీ వైరం. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు స్త్రీ సంతతిలో పుట్టవలసి వచ్చింది. అందుకనే యేసుక్రీస్తు సాతాన్ని జయించాలంటే యేసుక్రీస్తు కంటే ముందు చరిత్ర మనం చూస్తే రాజులు, యాజకులు, దీర్ఘదర్శులు, ప్రవక్తలు, న్యాయాధిపతులు, ఇట్లా ఎంతో మందిని దేవుడు ఏర్పరచుకున్నాడు. కానీ వారందరినీ కూడా సాతానుడు మోసగించేశాడు, పాపంలో పడవేశాడు. మానవుడు సాతానికి ఎదురొడ్డి జయించలేకపోతూ ఉన్నాడు. మానవుణ్ణి సాతానుడు ఈజీగా మోసగిస్తున్నాడు. ఇదిగో మన బలం చాలట్లేదు, మన శక్తి చాలట్లేదు,
మన యొక్క జీవితాలు సరిపోవటం లేదు. ఎందుకంటే ఊరికే మోసం చేసేస్తున్నాడు సాతానుడు. ఈరోజు ఇంకా విపరీతంగా సాతానుడి చేత అనేక మంది మోసగించబడుతున్నారు దేవుని బిడ్డలారా ఈ పాపపు కాలంలో. కాబట్టి క్రిస్మస్ సందర్భంగా పాపమును జయించేటువంటి జనులుగా మనం మారాలి. దేవుని బిడ్డలారా, నీకును స్త్రీ సంతతికి వైరం. అందుకని యేసుక్రీస్తు జయించాలంటే, అపవాదిని జయించాలంటే మానవ పుత్రుడే జయించాలి, మనుషుడికి పుట్టినవాడే జయించాలి. కాబట్టి ఈలోపు ఎంతోమంది పుట్టారు. సంసోను, బారాకు, గిద్యోను, దావీదు, ఎంతోమంది చరిత్రలు మనం చదువుతున్నాం. ఎంతోమంది వాళ్ళను కూడా సైతానుడు మోసగించింది. అపజయం అపజయం అపజయం. దేవుని బిడ్డలారా, అందుకని గలతీ 4:4 మనం చదివినట్లయితే, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని క్రీస్తుని ఆయన లోకంలోనికి పంపించాడు. కాలం పరిపూర్ణమైంది. ఒక సమయం అనేది వచ్చింది, ఒక నిర్దిష్టమైనటువంటి సమయం వచ్చింది. దేవుడు అనుకున్నాడు ఇక లాభం లేదు, సర్వమానవాళిని సాతానుడు మోసగిస్తున్నాడు. దేవుడైతే మానవుని కోసం పరలోకాన్ని, నిత్య జీవాన్ని ఆయన సృజించి రెడీగా పెట్టాడు సిద్ధంగా. విందుశాల ఎలా ఉంటుందో, పెండ్లి విందుశాల ఎలా ఉంటుందో అలా దేవుడు పరలోకాన్ని నిర్ణయించి, సృష్టించి, తయారు చేసి రెడీగా పెట్టాడు. ఇది ఎవరి కోసం? ఇదిగో భూమి మీద నుండి ఒక గుంపు జనులు రాబోతున్నారు. భూమి మీద నుండి ఒక పరిశుద్ధ సమూహం రాబోతున్నది. ఇదిగో దానికి ఆద్యుడు ఆదాము. ఇదిగో ఆదాము వలన కలిగినటువంటి సంతతిని ఇదిగో ఆ పరలోక రాజ్యానికి చేర్చుకోవాలని దేవుడు ఎదురు చూశాడు. కానీ ఇదిగో జనులందరినీ సాతానుడు మోసగిస్తూ ఉన్నాడు. సంసోను బలాఢ్యుడైనటువంటి సంసోన్ని దేవుడు ఎన్నుకున్నాడు, దావీదుని ఎన్నుకున్నాడు, బలాఢ్యుడైన సౌలుని ఎన్నుకున్నాడు, యాజకుల్ని అహరోన్ని ఎన్నుకున్నాడు, అహరోను కుమారులను ఎన్నుకున్నాడు, అనేక ఇశ్రాయేలు 12 గోత్రికుల్ని ఎన్నుకున్నాడు. కానీ అపజయం అపజయం అపజయం. అందుకని దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నరావతారుగా ఆయన భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఆయన దేవాది దేవుడుగా, లేదా ఏదో వికృత రూపం ధరించో, లేకపోతే ఒక బలిష్టమైనటువంటి విధంగానే ఆయన డైరెక్ట్గా భూమి మీదకి దిగి రాలేదు. ఎందుకంటే ప్రభు చెప్పాడు ముందు, నీ సంతతికిని స్త్రీ సంతతికిని వైరం. అది జరుగుతూ ఉంది. ఒకవైపు లోకంలో జరుగుతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా, దేవుని జనాంగానికి వ్యతిరేకంగా లోకంలో ఉన్నటువంటి అన్ని జనాంగ రాజ్యములన్నీ కూడా ఏకమై కూటమి అయి ఇజ్రాయెల్ దేశం మీదకి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నాయి. దాని పేరే 3వ ప్రపంచ యుద్ధం అని అంటున్నాం. ఒకవైపు దేవుని యొక్క సంఘం, దేవుని యొక్క సంఘంలో కూడా 2 గుంపులు పోట్లాడుకుంటున్నాయి. ఇదిగో ఒక జనమైతే అక్షరార్థంగా శరీరీతిగా తయారవుతున్నారు, మేము క్రైస్తవులమే అనుకుంటూ. మరొక గుంపు అయితే పరిశుద్ధ సమూహంగా, వధువు సంఘంగా తమ యొక్క జీవితాల్ని దేవునికి సమర్పించుకొని పాపాన్ని, అన్యాయాన్ని, అక్రమాన్ని అన్నిటిని వదిలిపెట్టి పరిశుద్ధమైన జీవితం, ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని చేస్తూ ముందుకు సాగుతూ ఉన్న ఈరోజు సార్వత్రికమైనటువంటి సంఘం. ఈ సార్వత్రికమైనటువంటి సంఘంలో ఇదిగో ఒకవైపు సాతాను యొక్క సంతతి, మరొక వైపు స్త్రీ యొక్క సంతతి, యేసుక్రీస్తు నుండి వచ్చినటువంటి సంతతి. ఇదే కడపటి ఆదామని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తున్నాడు. మొదటి ఆదాము, ఏదెను తోటలో ఆదాము, కడపటి ఆదాము వలన ఆత్మ సంబంధంగా మనం నిర్మించబడుతున్నాం. అందుకని యేసుక్రీస్తు స్త్రీ సంతతిలో జన్మించవలసి వచ్చింది. ఆయన కన్యమర్య గర్భమును ధరించాడు. మూడవదిగా గమనించినట్టయితే, మొట్టమొదటిగా యేసుక్రీస్తు లోకరక్షకుడు, రెండవది యేసుక్రీస్తు దేవుని కుమారుడు, మూడవది యేసుక్రీస్తు మధ్యవర్తి, మీడియేటర్. దేవునికిని ప్రజలకిని పాపముతో కొట్టుమిట్టాడుతున్నటువంటి జనాంగానికిని దేవునికిని మధ్యవర్తి యేసుక్రీస్తు వచ్చాడు ఈ లోకానికి. 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూసినట్టయితే, 1 తిమోతి 2వ అధ్యాయం 5వ, దేవునికిని నరులకిని మధ్యవర్తి ఒకడే, ఆయన క్రీస్తు యేసు. హల్లెలూయా. యేసుక్రీస్తు. సౌండ్ రావట్లేదు మీకు? హల్లెలూయా. యేసుక్రీస్తు ఆయన మధ్యవర్తి ఎలా అయ్యాడు? దేవుని బిడ్డలారా, లోకమంతా కూడా పాపంతో చెడిపోయింది. ఊహలు,
ఆలోచనలు, తలంపులు అన్నీ కూడా చెడ్డవి, కేవలం చెడ్డవని. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఇప్పుడు లోకానికి వచ్చాడు. ఒక ఆయన అడిగాడు, యేసుక్రీస్తు దేవుడు కదండి, మరీ 33.5 ఏళ్ళే బతికి వెళ్ళిపోయాడు ఏంటి? యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు మాత్రమే బ్రతికాడని మనకు పరిశుద్ధ లేఖనాలు చెబుతూ ఉన్నాయి. కానీ చనిపోయినటువంటి యేసు సమాధిలో లేడు, ఆయన లేచాడు. హల్లెలూయా! ఆయన పునరుత్థానుడయ్యాడు, ఆయన ఆరోహణయ్యాడు. ఇదిగో నేను వెళుతున్నాను, మరలా వచ్చి నా వద్ద ఉండడానికి నేను మిమ్మల్ని తీసుకొని పోతాను. యేసుక్రీస్తు వచ్చినటువంటి పనిని ఆయన ముగించుకున్నాడు. ఆయన ఒక మధ్యవర్తిగా పాపములు క్షమించు అధికారం ఆయనకి ఇయ్యబడింది, స్వస్థపరచు అధికారం ఆయనకి ఇయ్యబడింది. అందుకని ఈరోజు మనం ఏ ప్రార్థన చేసినప్పుడు కూడా యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి అని అంటున్నాం. అంటే యేసుక్రీస్తు మనకు మధ్యవర్తి, అడ్డుపడుతున్నాడు ఆయన. మనం పాపులం. పాత నిబంధన కాలంలో చూసినట్లయితే పాపం చేసిన వెంటనే పనిష్మెంట్ దిగి వచ్చేసేది వాళ్ళకి. నోవహు దినాల్లో భయంకరమైన జలప్రళయం వచ్చింది దేవుని మాట వినకపోవటం వలన. మరలా సొదొమ గొమొర్రాలు కూడా లోతు దినాల్లో జనులు దేవుని మాట వినకపోవటం వలన కూడా మరలా దేవుడు అక్కడ అగ్ని గంధకాలను కురిపించాడు. అలాగే యాజకత్వం సేవలో దాతాను, అభిరాము వాళ్ళ కుటుంబాలు అన్ని సంబంధమైన అగ్నిని తీసుకుని వచ్చి ఆ యొక్క ధూపం వేసినప్పుడు బలిపీఠం మీద దేవుని కోపం రగులుకొని భూకంపం వచ్చింది. దేవుని బిడ్డలారా, అప్పుడు స్పాట్లో పనిష్మెంట్. కానీ ఇప్పుడు పనిష్మెంట్ లేదు. మనమందరం పాపులం. దేవుడికి ఆ విధంగా చేస్తూ వచ్చినట్లయితే ఈరోజు భారతదేశ జనాభా అనేది 140 కోట్లు ఉండేవాళ్ళు కాదు, 20 కోట్లు కూడా ఉండేవాళ్ళు కాదు. రోజు రోజు అంతరించిపోయేవాళ్ళు. కానీ దేవుడు భూమి మీద జనులని అలాగే ఉంచుతున్నాడు. ఎందుకంటే ఇదిగో క్రీస్తు యేసుని మధ్యవర్తి వచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఆయన ద్వారానే రక్షణ. ఇదిగో ఆయన కల్వారి శిలువలో వేలాడాడు. సర్వమానవాళి యొక్క పాపముల నిమిత్తమై ఆయన కల్వారి శిలువలో మరణించాడు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఆయన ఒక మధ్యవర్తి. నేనే మార్గము, సత్యము, జీవం, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు చేరడు, మోక్షానికి రాడు. నా ద్వారానే. అది నిరూపించడానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఆయన ఒక మధ్యవర్తి. అంత మాత్రం కాదు, యేసుక్రీస్తు దేవుడని కూడా నిరూపించబడ్డాడు. ఆయన దేవుడు. కొద్దిమంది అంటారు యేసుక్రీస్తు దేవుడు ఎట్లా అవుతాడు, దేవుని కుమారుడు కదా అని. దేవుని బిడ్డలారా, నిత్యంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు త్రిత్వ దేవుడు. మన యొక్క జీవితంలో ప్రాణము, ఆత్మ, శరీరం ఈ 3 కూడా ఎలా ఏకమై ఉన్నాయో అలాగే నిత్యంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఏకమయ్యారు. ఒక కొబ్బరికాయని తీసుకుంటే కొబ్బరికాయలో ఒక పైపెచ్చు ఉంటుంది, తర్వాత లోపల కొబ్బరి ఉంటుంది, ఇంకో లోపల ఏముంటుంది, వాటర్ ఉంటుంది. ఇలాగే దైవత్వం, ట్రినిటీ. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు దేవుడని నిరూపించుకున్నాడు. రోమా 9వ అధ్యాయం 5వ వచనంలో చదివితే ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా! ఈయన సర్వాధికారి అయిన దేవుడు. 1 యోహాను 1:1 కూడా మనం చదివితే జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండనో, మేమేది వింటమో, కన్నులార ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేన్ని తాకి చూచనో మీకు తెలియజేస్తున్నాము. ఆది నుండి జీవవాక్యం ఉంది, జీవవాక్యం. ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యన వచ్చి ఆ వాక్యానికి ఒక షేప్ వచ్చింది. ఆ షేప్ పేరే యేసు. ఆ వాక్యము ఆది యందు వాక్యం ఉన్నదని రాయబడింది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన యొక్క దైవత్వం అనేది నిరూపించబడింది. ఆయన దేవుడు, యేసుక్రీస్తు సర్వాధికారి. తీతుకు పత్రిక 2:13 కూడా చదవండి అమ్మా. 2:13 తీతుకు చూడండి. అనగా మహాదేవుడును
మన రక్షకుడునైన యేసుక్రీస్తు. కాబట్టి ఆయన మహాదేవుడు. ఎవరు? యేసుక్రీస్తు మహాదేవుడు. దేవుడు కాడు, ఆయన కుమారుడు మాత్రమని చెప్పే వాళ్ళకి మనం ఈ ఆన్సర్ ఇవ్వాలి. ఆయన మహాదేవుడు. కాబట్టి యేసుక్రీస్తు కేవలం ఆయన బెత్లెహేములో పుట్టాడు, బాలుడైనటువంటి యేసు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆయనకి చోటు లేదు పెట్టడానికి, సత్రపు శాలలో పెట్టారు. అది కూడా పరుండు పెట్టడానికి చోటు లేదు, పశువులు తొట్టెలో పెట్టారు. ఆ తొట్టెలో కూడా పొత్తి గొడ్డలతో చుట్టి ఆయనను పెట్టారని. ఎందుకు యేసుక్రీస్తు రాజు కుటుంబంలో పుట్టలేదు? ఆయన ఒక రాజు. వార్త 2:2 తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి హేరోద్ దగ్గర అడుగుతారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింపవచ్చితిమి, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? యేసుక్రీస్తు ఒక రాజు. దేవుని బిడ్డలారా, ఆయన రానయ్యున్నటువంటి రారాజు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు కేవలం బెత్లెహేములో జన్మించినటువంటి ఏదో మరియమ్మ యోసేపు కొడుకు మాత్రమే కాదు, ఆయన లోక రక్షకుడు. ఆయన సర్వమానవాళి విమోచన కొరకు. అందుకనే లోకాలో దూత వర్తమానం ఇస్తుంది, ఇదిగో నేడు లోక రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు పుట్టాడు. యేసుక్రీస్తు ఆయన లోక రక్షకుడు. యేసుక్రీస్తు ఆయన దేవుని కుమారుడు. యేసుక్రీస్తు ఆయన మధ్యవర్తి. యేసుక్రీస్తు దేవుడు. యేసుక్రీస్తు రాజు. అందరూ కళ్ళు మూసుకుందాం. దేవుని బిడ్డలారా, దేవుడి సంవత్సరం అంతా కూడా మనల్ని కాపాడుతూ వచ్చాడు. నిజంగా మీ కుటుంబాల్లో జీవితాల్లో ఆయన ఇంకా దేవుడిగా లేనట్లయితే రక్షకుడుగా యేసుక్రీస్తుని అంగీకరించండి. అదే మీకు నిజమైన క్రిస్మస్, అదే మీకు నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చేది. పాపంలో జీవిస్తూ మనం ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నప్పటికీ దీని వలన వ్యర్థం. క్రిస్మస్ అనేది ఆచారం కాదు, ఇది ఆచరణ. క్రీస్తును ఆరాధించుట, క్రీస్తును సేవించుట, క్రీస్తు ఎదుట సాగిలపడుట, క్రీస్తు ఎదుట అప్పగించుకొనుట, ఒప్పుకొనుట. యేసుక్రీస్తు దేవుని కుమారుడు. ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, సాతానుని జయించటానికి, సాతానికి గెలవటానికి కల్వారి శిలువలో సాతాను తలను చితకదొక్కాడు. రోమ 16:20 మనం చదివినప్పుడు సమాధానకర్త దేవుడే సాతానును శీఘ్రంగా మీ కాళ్ళ క్రింద చితకదొక్కించును గాక. యేసుక్రీస్తు సాతానుని కాళ్ళ క్రింద చితకదొక్కాడు. అందుకని యేసుక్రీస్తు కాళ్లకు మేకులు కొట్టబడ్డాయి. అదే జయాన్ని ప్రభు నీకు నాకు అనుగ్రహించడానికి ఆయన దేవుని కుమారుడుగా ఉద్భవించాడు. యేసుక్రీస్తు మధ్యవర్తి. మన పాపముల కొరకు ఆయన మధ్యవర్తిగా ఉంటున్నాడు. ఒక జడ్జి దగ్గర ఏ విధంగా వకీలు ఒక నేరగాడికి అడ్డుపడతాడో అలాగే యేసుక్రీస్తు కూడా నీ పాపముల నిమిత్తమై, నా పాపముల నిమిత్తమై తండ్రి దగ్గర అడ్డుపడుతున్నాడు. దేవుని బిడ్డ, సహోదరుడా, సహోదరి, నువ్వు ఇంకా పాపంలోనే బంధించబడుతూ ఉన్నావా? దినమెల్లా ఆయన చేతులు చాచుతూ ఉన్నాడు, నీ కొరకు కనిపెడుతూ ఉన్నాడు. ఈ క్రిస్మస్ దినములోనైనా నీవు మారు మనసు పొందు. జక్కయ్య నాడు ప్రభు దర్శించినప్పుడు, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసిందని ప్రభు చెప్పాడు. జక్కయ్య అయితే ప్రభువుని చూడడానికి మేడు చెట్టు ఎక్కాడు. ఈరోజు కూడా నీవు ఒకవేళ క్రిస్మస్లో ఉన్న యేసును చూడడానికి ప్రయాసపడుతున్నావా? క్రిస్మస్ దినాల్లో, ఈ వేడుక దినాల్లో యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడని వెతుకుతున్నావా? ఇదిగో ఆయన నిన్ను పిలుస్తున్నాడు. నా కుమారుడా, నా కుమారి, నీవు దిగిరా, నీవు దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. నేడే నీ ఇంటికి రక్షణ. నీవెన్నో సంవత్సరాలకు వాయిదాలు వేస్తూ ఉన్నావు. మారు మనసు పొందు, పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొందు, దేవుని యొక్క సంఘంలో చేర్చబడు, వధువు సంఘంగా మార్చబడు, దేవుని వాక్యాన్ని విను, నీ జీవితాన్ని సరిచేసుకో. అదే నీ జీవితానికి నిజమైనటువంటి క్రిస్మస్ పండుగ. క్రీస్తు లేని క్రిస్మస్ వ్యర్థం. దేవుని బిడ్డ, క్రీస్తు లేని క్రిస్మస్ వృధా.
ఇదిగో యేసుక్రీస్తుని ఆహ్వానించు, యేసుక్రీస్తుని ఆహ్వానించు. యేసుక్రీస్తు దేవుడు, ఆయన యేసుక్రీస్తు రాజు. ఆయన త్వరగా రాబోతున్నాడు. మొదటిసారి ఆయన బెత్లెహేములో పాపులను క్షమించడానికి వచ్చాడు. పాపుల కొరకు కల్వారి శిలువలో మరణించాడు, పాపములను క్షమించాడు. రెండవసారి ఆయన పాపుల కొరకు రావటం లేదు. ఆయన వచ్చి 2000 సంవత్సరాలు దాటిపోయింది. మనకంటే ముందు ఎన్నో తరములు, మన పితరులు, మన పూర్వీకులు, ఎంతో మంది రక్షించబడిన వారు, రక్షణ లేని వారు అందరూ కాలగర్భంలో కలిసిపోయారు. దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ప్రభు మన కొరకు ఈ లోకానికి తెంచాడు. నీవు మారు మనసు పొందాలని, నీవు రక్షించబడాలని, నీవు ప్రభువుని అంగీకరించాలని, ఇదిగో ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రభువుని నీవు హత్తుకో, నీ సొంత రక్షకునిగా అంగీకరించు, మారు మనసు పొందు. ఆయన రెండవసారి పాపుల కొరకు రావట్లేదు. ఇక అవకాశం అనేది ఉండదు. దేవుని యొక్క న్యాయ తీర్పు అనేది రాబోతుంది. ఆయన దగ్గర ముద్రలు విప్పబడే కాలం సమీపమైంది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో చూసినట్టయితే 7 ముద్రలు, 7 పాత్రలు, ఇవన్నీ కూడా విప్పబడినటువంటి కాలం. దేవుని బిడ్డలారా, భయంకరమైనటువంటి తీర్పు కాలంలోనికి మనం వస్తూ ఉన్నాం. నిజమైనటువంటి క్రిస్మస్ అనేది రాబోతుంది. అదే మధ్యాకాశములో యేసుక్రీస్తును కలుసుకొని సకల పరిశుద్ధులతో వేవేల దూతల పరిగణంతో చేరి మధ్యాకాశములో దేవుణ్ణి కలుసుకునేటువంటి సమయం ఆసన్నమైంది. నువ్వు రక్షణ లేనట్లయితే, మారు మనసు లేనట్లయితే, నువ్వు సంఘంలో చేరినట్లయితే నీవు ఆ నిజమైన క్రిస్మస్ను జరుపుకోలేవు. భూమి మీద 7 ఏళ్ల శ్రమల కాలం రాబోతుంది. క్రీస్తు విరోధికి 7 సంవత్సరాలను దేవుడు అనుగ్రహించబోతున్నాడు. భయంకరమైనటువంటి శ్రమలు, భయంకరమైన ఘోరమైనటువంటి శ్రమలు రాబోతున్నాయి. ప్రకృతి విలయ తాండవం చేయబడుతుంది. ప్రకృతి కళాల నృత్యం చేయబోతుంది. దాని నుండి తప్పించబడాలంటే నిజమైనటువంటి క్రిస్మస్ నీవు జరుపుకోవాలి. నీవు పరిశుద్ధంగా మారాలి. పాపమును విడిచిపెట్టి పరిశుద్ధులుగా మారు. పరిశుద్ధుల కొరకు మాత్రమే రాబోతున్నాడు. కడబోర నిలబడగానే పరిశుద్ధ జనాంగం అంతా కూడా ఎత్తబడతారు. ఈ రాత్రి పండుగ వేడుకల్లో పాల్గొన్నటువంటి సహోదరుడు, ఆ సహోదరి ఎవరు విడివబడకూడదు. అందరూ నిజమైన క్రిస్మస్ వేడుకకు సిద్ధపడాలి. ప్రభు రాబోతున్నాడు. ప్రభు ఒక్కొక్కరిని ఆశీర్వదించును గాక.